అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ 2 విషయాలు తెలియజేయడం కోసం ఈ మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఒకటి, ఫిబ్రవరి 8వ తారీఖున విజయవాడలో మన సంఘ సర్వసభ్య సమావేశం మరియు లూయిస్ బ్రైలీ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానిలో భాగంగా విజయవాడలోని బీచ్ సెంటర్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కి దగ్గరగా ఉన్నటువంటి మరియు గౌరవ కీర్తిశేషులు మోహన్ రంగా గారి ఇంటి దగ్గరగా ఉన్నటువంటి మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంని ఆ రోజు సమావేశం కోసం బుక్ చేయటం జరిగింది. కావున సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు వెంటనే టికెట్స్ 7వ తారీఖు నైట్ బయలుదేరేటట్లు, 8వ తారీఖు మార్నింగ్ ఇక్కడికి వచ్చేటట్లు, 8వ తారీఖు నైట్ బయలుదేరి 9వ తారీఖు వెళ్ళిపోయేటట్లు టికెట్స్ వెంటనే బుక్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వారికి సంబంధించినటువంటి అకామిడేషన్ అంతా కూడా సంఘం చూసుకోవటం జరుగుతుంది. దయచేసి జిల్లాల నుంచి వచ్చేటువంటి వారి వివరాలను మీ కార్యవర్గ సభ్యులకు, ప్రెసిడెంట్ సెక్రటరీస్కి తెలియజేస్తే కనుక దాని ప్రకారం మేము అకామిడేషన్ ఇవ్వటం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రెండవది, ఈరోజు గౌరవ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. అన్రికగ్నైజ్డ్ సంఘ సమావేశాల్లో భాగంగా 3 గంటలకి సమావేశం మొదలైంది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ కమిషనర్ గారు, అతిథులుగా గౌరవ జాయింట్ డైరెక్టర్ గారు, జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్, మిగతా వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. దాదాపు 200 మంది దాకా ఈ సమావేశంలో ఆయా అన్రికగ్నైజ్డ్ సంఘాల ప్రతినిధులు, ప్రెసిడెంట్ సెక్రటరీస్ పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగానే మన యొక్క విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి నేను, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ ఎంవి దుర్గారావు గారు, అలాగే విజయవాడకి వేరే పని మీద వచ్చినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు, స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నటువంటి గంటా సూర్యనారాయణ గారు, మేము ముగ్గురము ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు వచ్చినటువంటి వాళ్ళలో 10-15 మందిని మాట్లాడవలసిందిగా కోరిన క్రమంలో మన సంఘం నుంచి మన వాయిస్ను కూడా వినిపించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ట్రాన్స్ఫర్ పాలసీ అని చెప్పి ఒక చట్టం తీసుకురాబోతుందో దాంట్లో మా విజువల్లీ ఛాలెంజ్కి సంబంధించి స్పెషల్ కేటగిరీగా ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారు, 2013లో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా విజువల్లీ ఛాలెంజ్ టీచర్స్కి సంబంధించి సపరేట్ ట్రాన్స్ఫర్ పాలసీని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయబోతున్నారా అని చెప్పేసి అడిగినప్పుడు
డైరెక్ట్గా కమిషనర్ గారు స్పందిస్తూ ట్రాన్స్ఫర్ పాలసీ చట్టం చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ విజువల్లీ ఛాలెంజ్డ్కే ఇస్తామని చెప్పేసి స్పష్టమైన హామీని ఉన్నటువంటి 200 మంది ప్రతినిధుల సాక్షిగా చెప్పడం జరిగింది. ఇది సంఘం సాధించిన మరో గంతగా నేను పేర్కొంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే మిగతా సంఘాలు కానీ మన మీద జలస్తీతోనో లేకపోతే కనుక వేరే విధంగానో అక్కడక్కడ మన మీద నెగిటివ్గా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. కాబట్టి దీంట్లో ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ కాబట్టి మనం ఇబ్బంది పడకూడదు. కాబట్టి దీంట్లో స్పష్టత కోసం మేము డైరెక్ట్గా ఈ క్వశ్చన్నే వేయటం జరిగింది. తదనుగుణంగా స్పష్టమైనటువంటి అనౌన్స్మెంట్ వచ్చినందుకు సంతోషిస్తున్నాను. అలాగే ఎస్పెషల్లీ టిఐఎస్ గురించి గౌరవ కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే కనుక ఈ నెల 19 లోపు ఎట్టి పరిస్థితుల్లో ఆ డేటా పూర్తి చేయాలి. 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నటువంటి క్రమంలో 18,000 మంది ఇంక అసలు దాన్ని టచ్ చేయలేదు అని చెప్పారు. అంటే అసలు ఆ యొక్క సైట్లోకి ఎంటర్ కాలేదు అని చెప్పారు. దానికి అందరూ కూడా ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేయటం జరిగింది. 180,000 మంది ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు, ఇంకా 18,000 మంది ఎన్రోల్ కాలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందుకే మరలా మేము ఎక్స్ట్రా టైం కూడా ఇస్తున్నామని 19 లోపు వాళ్ళ యొక్క డేటా పూర్తి స్థాయిలో ఫిల్ అవ్వాల్సిందే అని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వటం జరిగింది. అలాగే 20వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో నేను ఆయా జిల్లాల్లో సర్ప్రైజ్ విజిట్ చేస్తానని చెప్పేసి కూడా కమిషనర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా సార్ చెప్పినటువంటి దీంట్లో ఏంటంటే కనుక ఫిబ్రవరి ఆఖరిలోపు అకాడమిక్ క్యాలెండర్ను కూడా డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. దాంట్లో మీతో చేర్పులు మార్పులు ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మీ అందరితో చర్చించే వాటిలో మార్పులు చేసి అకాడమిక్ క్యాలెండర్ను రూపొందిస్తానని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో 1 నుంచి 5 వరకు ప్రైమరీ స్కూల్స్ని, 6 నుంచి 10 వరకు హై స్కూల్ని ఏదైతే సిస్టమ్ ఉండేదో బిఫోర్ 5 years అదే సిస్టమ్ని కొనసాగిస్తాం తప్పించి ఏదైతే ఇప్పుడున్నటువంటి 1, 2 అంగన్వాడీ అని ఆ 3, 4, 5 ఏదో సిస్టమ్ ఉంది కదా వాటిని మాత్రం కంటిన్యూ చేయమని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. అలాగే 40 మంది పిల్లలుంటే కనుక ఖచ్చితంగా ఆ ఊర్లో ప్రైమరీ స్కూల్ పెట్టడానికి ట్రై చేస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. 20 మంది పిల్లలు కనుక ఒక క్లాస్లో ఉంటే కూడా అది కూడా మేము ఓకే చేస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జూన్లో 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ట్రైనింగ్ క్లాసెస్ పెడతామని చెప్పేసి కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇవి కాకోకుండా వచ్చే సంవత్సరం నుంచి ఇప్పుడు ఏదైతే టీచర్స్ ఇబ్బందులు పడుతున్నారో ఆన్లైన్ పేరుతో అనేక రకమైనటువంటి యాప్స్ వీటిలన్నిటిని కూడా వాటిని తొలగించి వీలైనంత వరకు క్లాసులో పిల్ల లేకపోతే కనుక విద్యార్థి యొక్క బోధన మీదే కాన్సన్ట్రేట్ చేసేటట్టు చూస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా గౌరవ కమిషనర్ గారు చెప్పారనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తూ ఇలా అనేక రకమైన విషయాలు అలాగే 9, 10 తరగతికి సంబంధించి హిందీ పాత పుస్తకాలనే పాత సిలబస్నే కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా ఏప్రిల్లో ఉండేటట్టు చూస్తాం. ఈలోపే చట్టాన్ని కూడా తీసుకువస్తామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్లో స్పష్టంగా పేర్కొన్నారు. మన విజువల్లీ దట్ మీన్స్ బ్లైండ్స్ నుంచి మన యొక్క ఒక్క సంఘమే మన యొక్క
సమస్యల మీద గళం విప్పింది. అట్ ది సేమ్ టైం పాల్గొన్నది కూడా మనం మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క విషయాలన్నిటిలో కూడా టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఎఫ్ఆర్ఎస్ గురించి గౌరవ జాయింట్ డైరెక్టర్ గారితో మరియు ఈ ఐటీ టీమ్ హెడ్తో మాట్లాడదామని చెప్పేసి మేము ట్రై చేశాం, కానీ బట్ వాళ్ళు కూడా ఇదే సమావేశంలో ఉండడంతో గౌరవ కమిషనర్ గారు 5:30 వరకు మీటింగ్లో ఉండి ఆర్జేడీస్తో మళ్ళీ మీటింగ్ ఉంది నాకు, కాబట్టి నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళా వస్తాను, ఎవరైనా ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఆ తర్వాత మాట్లాడండి అని చెప్పారు. అప్పటి వరకు గౌరవ జాయింట్ డైరెక్టర్ గారిని, పార్వతీ మేడంని, సుబ్బారెడ్డి గారిని, అసిస్టెంట్ డైరెక్టర్ రామణి గారిని చూసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా అక్కడే ఉండిపోవటం వలన ఎఫ్ఆర్ఎస్ గురించి మేము మాట్లాడలేకపోయాము. మోస్ట్ ప్రాబబ్లీ 16, 17 తారీఖుల్లో ఈ విషయమై మరొకసారి వెళ్ళి నేను మాట్లాడతానని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు.